సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ ఎప్పుడు తెస్తూ ఉంటాం. నెక్స్ట్ మన పేరు మీద స్కామ్స్ అవుతున్నాయి, వాటికి మాకు ఏ సంబంధం లేదు. 7001456759 ఇది ఒక్కటే మా నెంబర్, ఇది ఒక్కటే సేవ్ చేసి పెట్టుకుని మిగతావన్నీ ఫేక్ స్కామ్ నెంబర్స్. ఓకే, మాకు సంబంధం లేదు, ఇది ఒక్కటే మా నెంబర్. ఓకే, 7001456759. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటాలోకి వెళ్దాం. ఎఫ్ఐడిఐ డేటాలోకి మీరు ఇక్కడ చూడండి. ఎఫ్ఐడిఐ డేటాలో మనకి 15th బయింగ్ జరిగింది, 16th బయింగ్ జరిగింది. సో బయింగ్ జరుగుతుంది, బట్ బయింగ్ ఎంత క్వాంటిటీతో జరుగుతుంది అది కూడా మీకు ఇక్కడ ఇంపార్టెంట్. బయింగ్ ఆల్మోస్ట్ 8,800 సిఆర్, ఇక్కడ 5,000 సిఆర్, విచ్ ఇస్ వెరీ గుడ్. నాకు అడిగితే మంచి బయింగ్ జరుగుతుంది, బాగుంది. బయింగ్ బాగుంది క్యాష్ మార్కెట్ లో. అండ్ ఫ్యూచర్ లో కూడా బై అండ్ సెల్ అమౌంట్ ఇది కూడా కొద్దిగా మైనస్ అవుతున్నా, ఓవరాల్ గా అయితే బాగానే బయింగ్ చేస్తున్నారు. ఓకే, ఫ్యూచర్ లో తక్కువైనా స్టాక్స్ లో మళ్ళీ మంచి ఇన్వెస్టింగ్, స్టాక్స్ మళ్ళీ మంచి బయింగ్ అయితే జరుగుతుంది. ఇది పక్కన పెడదాం. ఏమైనా న్యూస్లు ఉన్నాయంటే ప్రజెంట్ ఏ న్యూస్లు లేవు, అన్ని మీడియం ఉన్నాయి. సో పెద్దగా ఇంపాక్ట్ చేసే న్యూస్ అయితే ఏది లేదు. హై అంటే May 28th ఉంది ఎఫ్ఓఎంసీ మినిమం మీటింగ్, తర్వాత జీడిపి గ్రోత్ రేటు మంది. సో ఇవి ఉన్నాయి తప్ప ఇంక పెద్దగా ఏం లేదు. ఓకే, స్టాక్ మార్కెట్ క్యాలెండర్ లో ఇవి రిజల్ట్స్ 16th, 17th, 19th ఇవి రిజల్ట్స్ మీరు సెన్సిబుల్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. హాలిడేస్ కూడా ప్రజెంట్ ఇంకేం లేవు. August 15 ఉంది, ఇంక మేలో ఇంకేం లేవు. సో దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు డేటా పరంగా వస్తే మీరు డేటా పరంగా చూడండి ఎవరున్నారు. నిఫ్టీలో కాల్ సైడ్ ఉన్నారా, పుట్ సైడ్ ఉన్నారు, ఇంట్రాడేలో అంటే ప్యూర్ కాల్ సైడ్ డేటా ఉంది నిఫ్టీలో. టోటల్ ఓవెల్ ఎవరున్నారు, టోటల్ ఓవెల్ కొద్దిగా కాల్ ఎక్కువ ఉంది కంపేర్ టు పుట్. కొద్దిగా కాల్ టోటల్ ఓవెల్ కూడా కాల్ ఎక్కువ ఉన్నారు. ఈవెన్ ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా అలాగే జరుగుతుంది. సో ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు, పుట్ సైడ్ ఎవరు లేరు. బ్యాంక్ నిఫ్టీలో టోటల్ ఓవెల్ ఈక్వల్ గా ఉన్నారు, మేజర్ డిఫరెన్స్ లేదు, చిన్న డిఫరెన్స్ తప్ప. ఎందుకు వై మేజర్ డిఫరెన్స్ లేదు టోటల్ ఓవెల్ అంటే బికాస్ ఇది మంత్లీ పొజిషన్స్ కాబట్టి ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి, కొద్దిగా ఇంత చిన్న బిట్ తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్, మేజర్ ఏం డిఫరెన్స్ అయితే లేదు. ఓకే డన్. ఇప్పుడు మనం ఇది చూద్దాం. నిఫ్టీ 15 minutes లాస్ట్ 60 minutes లో డేటాలో నిఫ్టీలో ఫ్యూచర్ లో ఏం జరిగిందో చూడండి. షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్. తర్వాత చూడు షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, తర్వాత మళ్ళీ లాంగ్ బిల్డప్ అయ్యాయి. ఎక్కడైనా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనబడుతుందో ఒకసారి చూడండి. చేంజింగ్ వేలో ఇక్కడ ఏమైనా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లైక్ 5 digit నెంబర్ 1 2 3 4 5 1 2 3 4 5 ఎక్కడ 6 digit నెంబర్ లేదు. 6 digit నెంబర్ అంటే మీకు ప్రీవియస్ కొన్ని రోజులు చూపిస్తాడు బ్యాక్ టెస్ట్ లో. హిస్టారిక్ డేటాలో లైవ్ డేటా వదిలేసి హిస్టారిక్ డేటాలో 12th చూపిస్తాను చూడండి. 12th ఇక్కడ చూడండి, ఇక్కడ లాంగ్ బిల్డప్ చూసారా, 1 2 3 4 5 6 digit నెంబర్ వచ్చింది. సో ఇట్లా 6 7 digit నెంబర్ వచ్చిందంటే అది బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కింద అనమాట. ఓకే, సో అది సో అలా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వస్తేనే మీకు మార్కెట్ లో ఇది కనబడుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే అన్ని లాంగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ కొద్దిగా గట్టిగా అయ్యింది, మళ్ళీ షార్ట్ బిల్డప్, మిగతా అన్ని లాంగ్ బిల్డప్, పెద్దగా ఏం లేదు డేటా. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఏం జరిగింది ఈరోజు. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes లో లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ అంత షార్ట్ కవరింగ్ వల్ల మార్కెట్ పైకి వెళ్ళింది. షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవడం, మార్కెట్ ఒకసారి పైకి బౌన్స్ అయిందేమో కానీ ఎక్కడ బిగ్ ప్లేయర్ కానీ బిగ్ పొజిషన్స్ కానీ ఎక్కడ క్రియేట్ అవ్వలేదు. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు మార్కెట్ చార్ట్ లోకి వద్దాం. ఇక్కడ రండి. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు చూడండి. ఇగో ఎక్కడ నుంచి మార్కెట్, ఇగో మొత్తం మార్కెట్ టైం పాస్ చేసింది. ఫ్రైడే 16th మార్కెట్ ఓపెన్ అయింది, చాలా టైం పాస్. పాయింట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, నేనేం చెప్పాలనుకున్నాను, క్యాండిల్స్ ప్యాటర్న్ కానీ ఫార్మేషన్ కానీ అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవడం, సెల్లర్ ఓపెన్ చేశాడు, మార్కెట్ కిందకి తీసుకొచ్చాడు. బయ్యర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. బయ్యర్ ఏంటి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఎందుకు? విక్ చూడండి, విక్ క్రియేట్ చేశాడు. విక్ అయిందా, అయినా సెల్లర్ కష్టపడి మార్కెట్ సెల్లర్ కిందకి తీసుకొచ్చాడు. తర్వాత ఏమైనా చూడండి, ఒక బయర్ అంటే బయర్ పైకి పుష్ చేస్తే సెల్లర్ కిందకి, మళ్ళీ ఒక కస్టమర్ బయర్ పైకి పుష్ చేస్తే సెల్లర్ కిందకి, బయర్ పుష్ చేస్తే సెల్లర్. అంటే ప్రతి ఒక 2 candles లో బయర్ పైకి పుష్ చేస్తే విత్ ఇన్ ఇంకొక 3rd candle లో సెల్లర్ యాక్టివ్ అయిపోతున్నాడు. సో ఇక్కడ ఏమైపోయింది, ప్రీమియం డికే జరిగింది. ఎప్పుడైనా బయర్ స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకోండి,
గ్యాప్ ఇవ్వడు. ఎట్లా అంటే ఇగో మార్కెట్ ఇట్లా వెళ్తుంది. ఎప్పుడైనా ట్రెండింగ్ మార్కెట్ చూడండి, ఇగో మీరు అబ్జర్వ్ చేయండి, 2 క్యాండిల్ రెడ్ తర్వాత మళ్ళీ చూడండి కంటిన్యూగా బయర్ అన్నాడు డామినేట్ చేశాడు. ఎప్పుడు అంతే. మీకు ట్రెండింగ్ మార్కెట్ లింక్ ఎక్కడెక్కడ వచ్చి అక్కడ అన్ని చూపిస్తా. సి బయర్ స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, రెడ్ క్యాండిల్స్ తక్కువ అంటే చిన్న హాల్ట్ క్యాండిల్స్ లో వస్తాయి, కానీ మొత్తం ఒక 3-4 క్యాండిల్ రెడ్ గ్రీన్ వచ్చి ఒక మధ్యలో చిన్న హాల్ట్, మళ్ళీ 2-3 క్యాండిల్ గ్రీన్ వచ్చి ఒక మధ్యలో అట్లా వస్తుంది. అది ట్రెండింగ్ మార్కెట్ పరిగెట్టే విధానం. ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఒక గ్రీన్ ఒక రెడ్, మళ్ళీ 3 మళ్ళీ రెడ్, మళ్ళీ 2 మళ్ళీ వెంటనే రెడ్. అంతే. ఇప్పుడు ఎంత గ్రీన్ క్రియేట్ చేస్తుందో అంతే రెడ్ కూడా క్రియేట్ చేస్తుంది. సో బయర్ సెల్లర్ ఇద్దరు ఈ లెవెల్ ఈక్వల్ గా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ కి వెళ్ళి కొద్ది లెవెల్స్ తీసుకుందాం. ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది. కొద్ది 1 డే టైం ఫ్రేమ్ లోకి వెళ్తే ప్రీవియస్ ఇంకేమైనా రెసిస్టెన్స్ ఉందా అంటే చూద్దాం. ఇగో ఇక్కడ ఉంది ఒక రెసిస్టెన్స్. ఇది టాప్ మోస్ట్ రెసిస్టెన్స్. ఇది ఇప్పటికీ పెండింగ్ లో ఉంది అది. ఓకే, నెక్స్ట్ దీన్ని కొద్దిగా క్లౌన్ చేద్దాం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది ఒకటి. దాని తర్వాత క్లౌన్ చేస్తే పైన టాప్ లో ఇది ఉంది. అంతే. ఈ 3 రెసిస్టెన్స్ లో ఉన్నాయి. సపోర్ట్ వచ్చేసరికి ఇది ఒక సపోర్ట్. ఓకే, దాని తర్వాత ఇది కూడా ఒక సపోర్ట్. ఈ 2 సపోర్ట్లు. తర్వాత ఇది కూడా ఒక సపోర్ట్. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి. ఇవి లెవెల్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమవుతుందో. మార్కెట్ లో ఏం జరిగింది, ఇక్కడ చూడు, ఇట్లా మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ హయ్యర్ లెవెల్లో హాల్ట్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ బయర్ సెల్లర్ ఇద్దరు ఈక్వల్ ఉన్నారు కాబట్టి చాలా సింపుల్ గా మనం ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ కానీ లేదా ఒక చిన్న జోన్ కానీ మనం పెట్టుకుందాం. ఎలాగా, ఇట్లా చాలా చిన్న జోన్. ఈ జోన్ బ్లూ కలర్ లో పెట్టుకుంటున్నాను నేను. ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ జోన్. ఇది సపోర్ట్ అయినా అనుకోండి, నేను బ్లూ కలర్ ఎందుకు పెట్టుకున్నాను కూడా చెప్తానులే, దానికి ఒక రీజన్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఒకటి డబుల్ వచ్చేస్తుంది. సారీ, ఇప్పుడు మనం ఈ బ్లూ కలర్ జోన్ ఉంది కదా, ఇక్కడ రండి. లెవెల్స్ నేను మార్క్ చేస్తాను, మీరు లెవెల్స్ కూడా చూసుకోండి. ఓకే, 24,950. ఓకే, అండ్ 24,900 లేదా 24,950 నుంచి 24,950 పెట్టుకోండి. ఈ దగ్గర ఈ లెవెల్ దగ్గర ఒక బ్లూ కలర్ జోన్ పెట్టుకోండి. మార్కెట్ చాలా మంచిగా బయింగ్ మూమెంటం వచ్చి ఈ లెవెల్లో హాల్ట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, మార్కెట్ కానీ రేపు ఓపెన్ అవడం కొద్దిగా టైం పాస్ చేసి ఈ లెవెల్ బ్రేక్అవుట్ వెళ్ళిందా మీరు అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. బాగా అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం, ఇది ఒక రెసిస్టెన్స్. సో అప్ సైడ్ కి ప్లాన్ చేయాలి అంటే కన్ఫర్మ్ గా బయింగ్ మూమెంటం లో మార్కెట్ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, బాగా వినండి, ఇక్కడ నా వ్యూ ఏముంటదంటే, దీనిపైన ఏదైతే 25,200 నుంచి 25,100 ఇది కొద్ది జోన్ ఉందో, ఈ జోన్ లో 1 అవర్ టైం ఫ్రేమ్ లో, బాగా వినండి, ఇదే ఇంపార్టెంట్. 1 అవర్ టైం ఫ్రేమ్ లో క్యాండిల్ 1 అవర్ క్యాండిల్ ఇలా క్లోజింగ్ రావాలి. ఇట్లా సింగిల్ క్యాండిల్ కానీ ఏదైనా లేకపోతే కంటిన్యూగా మార్కెట్ పైకి వచ్చి ఇక్కడ 1 అవర్ క్యాండిల్ ఏదైనా ఒకటి క్లోజింగ్ ఇస్తే దానిపైన మనం అప్ ట్రెండ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇది కొద్దిగా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్. ఏదైనా గ్యాప్ అయినా దాటియాలి, లేదంటే ఇలా కొద్దిగా హాల్ట్ అవుతూ పైకైనా బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మనం అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. అది 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే చాలు, నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. బట్ ఒక్కవేళ రేపు 24,950 ఈ లెవెల్ క్రాస్ అయ్యి మార్కెట్ కిందకు వస్తే సూపర్ ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే స్టాప్ లెస్ బయర్ ఉన్నారో వీళ్ళు స్టాప్ లెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. బాగా వినండి, ఈ లెవెల్లో ఉంటాయి. మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ టచ్ చేస్తుంది, ఇక్కడ టచ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్రెషర్ తీసుకోవడానికి వస్తుంది. సో ఈ లెవెల్ దగ్గర బయర్ అన్నాడు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, మీకు చాలా ప్రీవియస్ కూడా చెప్పాను. ఈ లెవెల్ అంత ఈజీగా పోనివ్వడు. సో ఒకవేళ వాళ్ళు స్టాప్ లెస్ హంటింగ్ అయ్యాయి అంటే మార్కెట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హాల్ట్ టైం మళ్ళీ రివర్స్ అయితే ఓకే. ఒకవేళ హాల్ట్ అవ్వకుండా మార్కెట్ కిందకి వచ్చింది అనుకో, అక్కడ ట్రాప్ అవుతుంది. బాగా అక్కడ ట్రాప్ అవుతుంది. ఎలా అంటే బ్రేక్ లో ఇచ్చినట్టు ఇస్తారు, మళ్ళీ కొంచెంసేపు హాల్ట్ మళ్ళీ పైకి వచ్చేస్తుంది. అట్లా ట్రాప్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రాగానే ఇక్కడ నుంచి వెంటనే బౌన్స్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఈ 2 సిచ్యువేషన్లు. 3వ సిచ్యువేషన్ ఏంటంటే, ఒకవేళ నిజంగా బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకో, అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మార్కెట్ వెంటనే బ్రేక్ డౌన్ అవ్వదు. కొంతసేపు ఇక్కడ ఉండి సపోర్ట్ దగ్గర ఒక 2 అటెంప్ట్లు ట్రై చేస్తుంది పైకి వెళ్ళడానికి. స్టిల్ అవ్వలేదు అనుకో, దాని కిందకి వచ్చింది అనుకో, అప్పుడు ఈ కింద కూడా 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అనుకో, అప్పుడు మనం డౌన్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు.
బట్ డౌన్ సైడ్ కి తక్కువ పెట్టుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇది బయర్స్ జోన్ కాబట్టి అంత ఈజీగా అది పోనివ్వడు లెవెల్. సో ఒకవేళ ఇక్కడ క్రాస్ అయితే డౌన్ సైడ్, మనకి లెవెల్ క్రాస్ అయితే డౌన్ సైడ్ వస్తే ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే మధ్యలో ఈ లెవెల్ కూడా ఉంది, ఇక్కడ కూడా ఒక సపోర్ట్ లా ఉంది, ఇది కూడా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎక్కడ 24,750, మళ్ళీ చెప్తున్నా 24,750 ఇక్కడ కూడా టర్న్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకు ప్రీవియస్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంది, నేను మొన్న కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ తీసుకుని దెన్ మార్కెట్ బౌన్స్ అయింది కాబట్టి ఈజీగా 24,750 దగ్గర కూడా మార్కెట్ హాల్ట్ అయిపోవచ్చు. ఇక్కడ పడితే ఇక్కడ హాల్ట్ అయిపోవచ్చు, ఇక్కడ మళ్ళీ ఇలా టైం పాస్ చేసేయచ్చు, లేదంటే ఒక ఫ్లోలో కిందకి ఇక్కడ వరకు వచ్చేయచ్చు. సో ఇక్కడ మరి డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఎక్కడ ఈ లెవెల్ కింద. ఓకే, ఈ లెవెల్ కింద మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అప్ సైడ్ కి మాత్రం ఇక్కడ దీనిపైన 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి, ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా నీట్ గా పైకి వెళ్తే 1 అవర్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇస్తే చాలు, దానిపైన మనం అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. చాలా క్లియర్. ఇన్ కేస్ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ దీని పైకి దీని కిందకి ఇక్కడ ఈ జోన్ లో ఉందనుకో, నో ట్రేడింగ్ జోన్. ఓకే, నో ట్రేడ్. అయితే దీని కిందకి అయితే దీని పైకి, అంతే. ఓకే, ఇది నిఫ్టీ. అండ్ కమింగ్ టు సెన్సెక్స్ కూడా ఇంచు సేమ్ ఒకటే, కాకపోతే కొద్దిగా 1 డే టైం ఫ్రేమ్ లెవెల్స్ తీసుకుందాం. సెన్సెక్స్ ఏమో సేమ్ రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది, ప్రాపర్ గా ఉంది సెన్సెక్స్. చూస్తే ఎగ్జాక్ట్ కొద్దిగా రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది ఇది. ఇవి రెసిస్టెన్స్లు. అండ్ కమింగ్ టు సపోర్ట్, ఇదొక సపోర్ట్ అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక సపోర్ట్. ఈ 3 సపోర్ట్లు అనమాట. ఓకే, మూడు సపోర్ట్లు. ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వచ్చాక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ గా నేను సేమ్ లెవెల్స్ దగ్గర ఉంది మార్కెట్. మంచి బౌన్స్, సెన్సెక్స్ కూడా ఇదే లెవెల్లో హాల్ట్ అయింది. రేపు మార్కెట్ మనకి 82,200 ఈ లెవెల్ కొద్దిగా. ఓకే, ఈ లెవెల్ ఓకే. సో 82,200 అనుకోండి, ఈ లెవెల్ కింద మీకు మార్కెట్ మనకి కిందకి వస్తే మీరు ఈజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టిల్ ఫస్ట్ లెవెల్ ఏమో 81,500 అక్కడ కూడా, ఎందుకంటే ప్రీవియస్ ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సేమ్ సెన్సెక్స్ నిఫ్టీ సేమ్ మదర్ అండ్ డాటర్ లా ఉంటాయి, సేమ్ బిట్ అలానే ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఒకవేళ క్రాస్ అయితే ఇది ఫస్ట్ అవుద్ది, దాని తర్వాత ఇది సెకండ్ అవుద్ది. బట్ ఇది మేజర్ లెవెల్, మేజర్ సపోర్ట్ ఇది. ఓకే, ఇక్కడ బయర్స్ అంత ఈజీగా వదలరు కాబట్టి ఇది ఇక్కడ. దీని కింద కూడా 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం ఇక్కడ సెకండ్ ఇది ప్లాన్ చేయొచ్చు, థర్డ్ ఇది ప్లాన్ చేయొచ్చు, ఫ్లోలో మార్కెట్ కిందకి వస్తుంది. ఇన్ కేస్ రేపు మార్కెట్ దీని పైకి ఈ హై పైన మనకి ఒక 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు అగైన్ అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. సింపుల్ లాజిక్ అంతే, ఇంకేం లేదు. ఏదైతే 15th ఉందో మార్కెట్, ఇక్కడ మార్కెట్ ఇలా పైకి వచ్చిందో, ఈ హై ఉందా, ఈ హై మార్క్ చేసుకోండి. నిఫ్టీలో అయినా సెన్సెక్స్ లో అయినా ఈ హై మార్క్ చేసుకోండి. దీని పైకి మార్కెట్ 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్ కి ప్లాన్ చేస్తారు. దీని కింద మార్కెట్ క్రాస్ అయితే మీరు డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తారు. ఇక్కడ 80,750 కింద కానీ మీకు 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అది స్ట్రాంగ్ బేరిష్ మార్కెట్. అండ్ అక్కడ డౌన్ సైడ్, ఇక్కడ డౌన్ అదే మీరు డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తారు. ఇన్ కేస్ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళదు, కిందకి వెళ్ళదు, ఇక్కడ టైం పాస్ చేస్తుంది. మార్నింగ్ 11-12 వరకు ఎటు వెళ్లకుండా ఈ చిన్న జోన్ లో ఎలా టైం పాస్ చేస్తుంది అనుకో, ఇంక వేస్ట్. అంటే వేస్టింగ్. అక్కడ ఏమవుతుందంటే సెకండ్ హాఫ్ బ్రేక్అవుట్ ఇస్తుంది, మీరు వెయిట్ చేసి పేషెన్స్ పోయి మీకు ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది. మీరు ఎక్కడ పడితే అక్కడ దూరిపోతారు. బెటర్ నాకు అడిగితే ఇలా ఇక్కడ కానీ ఎటు టచ్ చేయకుండా ఇక్కడ టైం పాస్ చేస్తే ఆ రోజు వదిలేసాను మార్కెట్. మళ్ళీ ఎటో కట్టు మళ్ళీ మీకు ఎంట్రీ దొరుకుతుంది, మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది సెన్సెక్స్ గురించి. ఇది రెండు నిఫ్టీ అండ్ సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ గట్రా మంత్లీ ఎక్స్పైరీలు వేస్ట్, మనం మాట్లాడుకున్న పెద్ద మూమెంటం లేదు. ముందు క్యాండిల్స్ కూడా చూడండి, మీరు నేను చెప్పేది దానికన్నా ముందు క్యాండిల్స్ చూడండి ఎలా ఉన్నాయో. చాలా వర్స్ట్ గా ఉంటాయి. ఎప్పుడప్పుడు ఒక రోజు మూమెంటం వస్తుంది తప్ప మిగతా రోజులన్నీ ప్రీమియం డీకే తప్ప ఇంకేం జరగట్లేదు. అందుకు బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పట్టించుకోవట్లేదు. మీకు కూడా వద్దు అని అందుకే అంటాను. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50 అయితే మనం చూసుకున్నాం. ఓకే, అండ్ ఎవరైనా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు.
అండ్ ఇది మన A to Z కోర్స్ గ్రూప్. ప్రెసెంట్ రైట్ నో మేము ఏదైతే ఆల్గోస్ వాడుతున్నానో ఆల్గోస్ ఈరోజు సండే క్లాస్ అయ్యింది కదా, ఈరోజు ఎవ్రీ సండే క్లాస్ అవుతుంది తెలుసు కదా. టుడే ఓకే ఇది సండే గూగుల్ మీట్ లో క్లాస్ అయింది. ఆ ఆల్గోస్ కూడా ఇచ్చాం అనమాట. అవే ఆల్గోస్ సెన్సెక్స్ బయింగ్ ఆల్గోస్, నిఫ్టీ బయింగ్ ఆల్గోస్ ఇచ్చాను. సో వాటి గురించి డిస్కషన్ చేసుకున్నాం ఈరోజు. ఓకే అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ లో చెప్పిన నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మేము డీటెయిల్స్ పంపిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ అండ్ బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్.